హలో ఎస్ఎన్ టీవీకి వెల్కమ్. మీ పేరు? మా పేరు వెంకటేష్ అన్న. మీరు మీది ఎక్కడ? అది ప్రాపర్ బోలేపల్లి కొడంగల్ నియోజకవర్గం. ఇప్పుడు మీకు సీఎం గారు మీకు ఇండస్ట్రియల్ కారిడార్ తెచ్చారు కదా, దానివల్ల మీరు లబ్ధి పొందుతున్నారా? అందులో మీ భూమి ఉందా? 100% మేము ఇండస్ట్రియల్ కారిడార్ నుంచి మాకు లబ్ధి జరుగుతాను. ఎందుకంటే అక్కడ ఎంతోమంది యువకులు వ్యవసాయం మీద ఆధారపడి ఎక్కడో పట్టణాలు పోయి బతికే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అక్కడ ముఖ్యంగా అక్కడ వెనకబడిన ఒక నారాయణపేట డిస్టిక్ సంబంధించిన నియోజకవర్గం, అది కొడంగల్ కర్ణాటక బార్డర్లో ఉంటుంది. మా యువకులు ఉపాధి లేక ఉద్యోగం లేక ఈరోజు ఎంతో. అందులో మీ భూమి ఉందా? మా భూమి లేదన్నా, మాకు సంబంధించిన భూమి ఉంది. వాళ్ళు ఇట్లా ఈరోజు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి కోసం కదా, అభివృద్ధి కోసం యువకుల కోసం ఆయన చేసే మంచి పని గురించి ఈరోజు భూములు ఇస్తారన్న. ఎంత ఉంది మీ పోలేపల్లిలో? మొత్తం ల్యాండ్ ఎంత ఉంది? మా పోలేపల్లిలో 160 ఎకరాల ల్యాండ్ ఉందన్న. ఇప్పుడు లగజర్లో ఇంతకుముందు జరిగిన సంఘటన ఉంది కదా, కలెక్టర్ పైన దాడి, దాని గురించి మీకు ఏమైనా ఒపీనియన్? మీరు ఏమంటారు దాని గురించి? అది చేసింది కరెక్టా తప్ప? ఉపయోగం అంటే కలెక్టర్ మీద దాడి జరగడం తప్పన. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒక ఐఏఎస్ అధికారి, ఆయన పైన దాడి చేయడం ముమ్మాటికే తప్పు. కాకపోతే రైతులు చేయలేడు అక్కడ దాడి, కొంతమంది వ్యక్తులు చేయడం జరిగింది. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ పైన దాడి చేయడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ పైన దాడి చేయడం అని చెప్పేసి రైతుల పైన కేసులు లేకుండా లీడర్ల పైన చేసినారు. ఆ దానిపైన ఒపీనియన్, ఈ కాంగ్రెస్ కూడా మీకు మీ పైన ఏమన్నా ఒత్తిడి చేసి పెట్టించిందా? లేకపోతే రైతుల పైన ఎందుకు కేసులు పెట్టలేదు, ఓన్లీ మన లీడర్ల పైన ఎందుకు పెట్టింది? దాని మీద మీ ఒపీనియన్? రైతుల పైన అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ల పరంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను, అంటే కెమెరాల్లో ఎవరైతే కలెక్టర్ మీద దాడి చేశారో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. కుట్రపూరితంగా అనేది అది కరెక్ట్ కాదు, అది ఎవరి కుట్ర కాదు. కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కెమెరా ముందర ఎవరైతే కలెక్టర్ పైన దాడి చేశారో వాళ్ళని మాత్రమే ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రైతులకు ఇప్పుడు ఎంత నష్టపరిహారం ఎంత ఇస్తున్నారు? అంటే ఎకరాకు 22 లక్షలు మన రేవంత్ రెడ్డి గారు సార్ నిర్ణయించడం జరిగింది. అది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి భూమికి అయినటువంటి అంటే మీకు అది మా సొంత నియోజకవర్గం సార్ది కాబట్టి అక్కడ రైతులు నష్టపోకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఎకరాకి 22 లక్షల నగదు, 150 గజాల ఫ్లాటు, మళ్ళీ అక్కడ ఇందిరమ్మ ఇల్లు, వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే ఒక ఫెసిలిటీ, అక్కడ భూమి కోల్పోతున్న రైతుల యొక్క బిడ్డలు అంటే వాళ్ళు చదువుకున్న వ్యక్తులైతే అక్కడ మంచి ఒక ఉద్యోగం ఏర్పాటు చేయడానికి కూడా ఆయన అన్ని విధాలుగా కృషి చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు అనేవి నామమాత్రమే. ఇప్పుడు చెప్తున్నానంటే ల్యాండ్ తీసుకుంటున్నారు కాబట్టి అట్లా బూటగా మాట చెప్తున్నారు, అది వాస్తవమా? అది వాస్తవం కదన్న. ఖచ్చితంగా ఆయన మాట అన్నాడంటే ఖచ్చితంగా అక్కడ చేసి చూపిస్తాడు. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది. ఆయన నమ్మకంతోనే ఆయన అక్కడ 3 మాటలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల మీ యొక్క భూముల యొక్క విలువలు పెరుగుతాయంటారా? 100% పెరుగుతానా. ఇప్పుడు ఖచ్చితంగా అది 20 లక్షలకు 5 లక్షలకు ఎకరా అడగని భూమిని 20 లక్షలకు ఆయన ఇండస్ట్రియల్ కారిడార్కి తీసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ అభివృద్ధి జరుగుతుంది. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్కు ఒకటే రేటు, పట్టా ల్యాండ్కి ఒకటే రేటు, మెయిన్ రోడ్డుకు ఉన్న ల్యాండ్కు ఒకటే రేటు, లోపల ఉన్న ల్యాండ్కు ఒకటే రేటు ఇస్తున్నారు. దానివల్ల నష్టపోయే రైతులు చాలామంది ఉన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? నష్టపోయే అంటే అది అసైన్మెంట్ భూమి, అది గవర్నమెంట్కి సంబంధించిన భూమి. గవర్నమెంట్ అనుకుంటే దాన్ని ఎంతో అంత ఇల్లు కట్టి తీసుకునే 2 లక్షలు, 1 ఇచ్చే 5 లక్షలు ఇచ్చి ఇట్లా తీసుకునవచ్చు. కాకపోతే రోడ్డు లోపలికి అనేది గవర్నమెంట్ నిర్ణయించి, అంటే గవర్నమెంట్ వాల్యూని బట్టి తీసుకుంటున్నారు. అంటే రోడ్డుకు ఉంది లోపలికి ఉంది అని కాదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ప్లాట్ తీసుకుందామంటే 20 లక్షలు 30 లక్షలు తీసుకుంటుంటారు. ఒక ఎకరాకి 20 లక్షలు ఇస్తున్నామంటే నాకు రైతులు నష్టపోతున్నట్లేదు కదా. దాని రైతులు అంటే లోపల అది సార్ చెప్పినట్ల తొండల గుడ్లు పెట్టే భూమి అన్నారు చెప్పుడు. కొంత అంటే 100%లో 50% కాస్ట్ చేస్తున్నారు. మంచిగా ఉంది భూమి. ఒక 50% గుట్టలు, రాళ్ళు, అంత చెట్లు, రైతులు కొంచెం వ్యవసాయం చేసే పరిస్థితులు. ఆ వ్యవసాయం చేసే రైతులకు ఇట్లా ఇప్పుడు 20 లక్షలు అని చెప్తే ఆ 20 లక్షలు పెట్టి ఎక్కడైనా పట్ట భూములు కొనుక్కునే అవకాశం ఉంది కదా వాళ్ళకు. అవును, ఇప్పుడు కోల్పోయే రైతులు అంటే ఇప్పుడు పట్టదారులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారా? ఇంకా వెళ్ళమన్నా వాళ్ళకి అసైన్మెంట్ ల్యాండ్ కొందరికి ప్రొసీడింగ్లు ఇచ్చి కూడా నష్టపోయే వాళ్ళు ఉన్నారా? వాళ్ళకు కొందరు కాస్ట్ ఉన్నారు కదా, కొందరు ప్రాబ్లం ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తారు? ఎట్టి పరిస్థితుల్లో భూములు వాళ్ళకు రిజిస్ట్రేషను అంటే పట్టా పాస్బుక్ మీద ఎంత ఉంటే అంత అమౌంట్ వస్తుంది. ఎటువంటి రైతు నష్టపోడు. అంటే ఉత్త పనికిమాల కాగితాల మీద సిగ్నేచర్స్ చేసుకొని వచ్చి ఇది మా భూమి అంటే ఎవరు పైసలు ఇయ్యరు. దాని మీద ప్రతి ఒక్కరు, జిల్లా కలెక్టర్ ఇట్లా ప్రతి ఒక్కరు మంచి సానుకూలమైన పరిస్థితులను ఇంతటితో అంటే ఈ కారిడార్ వల్లనే ఇంకా ముందులా మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీకు ఇంకేమైనా మంచి చేశారని మీరు ఏమైనా ఆశలు ఉన్నాయా?
ఖచ్చితంగా చేస్తారు. ఈరోజు నారాయణపేట నారాయణపేట కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతగల పథకం ద్వారా మనకు నీళ్లు రానికి వచ్చిన వెంటనే 4,000 కోట్లు శాంక్షన్ చేసి నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నింటినీ ఈరోజు అభివృద్ధి కోసం ఇంతకుముందు ప్రభుత్వమే శాంక్షన్ చేసింది, దాన్ని ఇంకా అమలు పరుస్తలే అని చెప్పేసి. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మాకు ఎటువంటి పని చేయలేదు. కావాలంటే కొడంగల్లో ఏ ప్రజలను అడిగినా చెప్తారు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కొడంగల్లో మంచి అభివృద్ధి పనులు చేసి ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని 30,000 ఓట్ల మెజారిటీతో అక్కడ ఎట్లా ప్రజలు గెలిపిస్తారు? అవును, ఇప్పుడు వాళ్ళు ఎత్తిపోతల పథకం అనేది మీకు ఇప్పుడు స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. ఇంకా ఒక 2-3 సంవత్సరాల్లో మాకు నీళ్ళు గిట్ల వస్తాయని నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఖచ్చితంగా సీఎం సార్ మా అభివృద్ధి కోసం 100% కృషి చేస్తాడు. మీ ఊళ్ళో ఎల్లమ్మ టెంపుల్ ఉంది కదా, ఆడికి ఒక్కసారి సార్ని ఆహ్వానించినరా? ఆయన ఇప్పుడు మొన్న సీఎం అయింది కాబట్టి ఆయన ఖచ్చితంగా వచ్చే జాతరకైనా అటు వచ్చే జాతరకైనా మా నాయకులు కానీ ఎటు పరిస్థితుల్లో ఆయనని ఇక్కడ తీసుకొస్తారు. ఖచ్చితంగా ఎల్లమ్మ టెంపుల్ని ఆయన అభివృద్ధి చేస్తాడు. ఈ టెంపుల్ని ఖచ్చితంగా తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్గా ఆయన తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆయన నియోజకవర్గ టెంపుల్ అది. ఆయన నియోజకవర్గంలో పెద్ద జాతర. ఖచ్చితంగా ఎల్లమ్మ జాతరని దృష్టిలో ఖచ్చితంగా పెట్టుకున్నాడు. ఎప్పుడైనా సరే ఒక మంచి టెంపుల్. ఒక మాటల్లో కాంగ్రెస్ పైన మీ అభిప్రాయం ఏమిటి? కాంగ్రెస్ పైన ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ఎలాగైతే ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగించిందో రేవంత్ రెడ్డి పాలన ఇట్లా ప్రజలలో ఒక సుస్థిరమైన నమ్మకాన్ని కలిగించుకొని ఇది మంచి స్థాయిలో ఉంటారని మేము